డొనాల్డ్ ట్రంప్ భయపడిపోయాడా? యుద్ధంపై వెనక్కు తగ్గాడా? అంటే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి భయపడిపోయాడు కాబట్టి వెనక్కి తగ్గాడా అనే రకంగా చర్చ జరుగుతోంది. బికాస్ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ చేస్తానని లోపే ఇరాన్ చేసి ఊరుకుంటుంది. 24 గంటల గడువు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇస్తే ఇరాన్ మాత్రం కేవలం 20 గంటల గడువు మాత్రమే ఇచ్చింది. అంటే నువ్వు ఒకటి అంటే మేము 2 అంటాం, నువ్వు ఏరా అంటే ఇంకేదో అంటామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ప్రతిసారి అమెరికాని అహంకారాన్ని డొనాల్డ్ ట్రంప్ యొక్క అహం మీద దెబ్బ కొడుతూనే ఉంది. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి వెనక్కి తగ్గాడు. మరో 2 వారాల పాటుగా సీజ్ ఫైర్ని కొనసాగిస్తానని చెప్పి, అంటే ఇది ఒక డెడ్ లైన్ అండ్ సీజ్ ఫైర్ 2. ఇది డెడ్ లైన్ లా అవుతుంది. 2 వారాల పాటుగా మేము చెప్పిన కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే యుద్ధం క్లోజ్. అట్ ది సేమ్ టైం 2 వారాలు కూడా మౌనంగా ఉంటా, లేదు అనుకుంటే మళ్ళీ దాడి చేస్తానని చెప్పి ఈ గడువును 2 వారాలు పెంచేశాడు. ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ అండ్ అక్కడి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఈ ఇద్దరు యొక్క రిక్వెస్ట్ మూలంగానే మేము యుద్ధాన్ని 2 వారాల పాటుగా సీజ్ ఫైర్ పేరుతో ఆపేస్తున్నాను అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో 2 వారాలు గడువిచ్చింది ట్రంప్. గడువును పొనగించాలని చెప్పి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనని అంగీకరించే ఈ గడువుని పెంచినట్టుగా అమెరికా చెప్తోంది. ఇరాన్ పంపించిన 10 సూత్రాల ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామన్నాడు ట్రంప్. పరిషరతులు సానుకూలంగానే ఉన్నాయన్నాడు ట్రంప్. అమెరికా ఇరాన్ మధ్య కీలక దశకి ఈ చర్చలు చేరుకున్నాయి. 2 వారాల కాల్పు విరమణకి ఇరాన్ కూడా ఒప్పుకుంది. సో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూద్దాం. ఆ తర్వాత 10 కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ ఇరాన్ పెట్టింది, ఆ కండిషన్స్ డొనాల్డ్ ట్రంప్ ఎలా యాక్సెప్ట్ చేయబోతున్నారు అనేది. సో ముందుగా మనం ట్వీట్ చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ ది. బేస్డ్ ఆన్ కన్వర్జేషన్స్ విత్ Prime Minister Shehbaz Sharif and Field Marshal Asim Munir of Pakistan, and wherein they requested that a hold of the destructive force being sent tonight to Iran and subject to the Islamic Republic of Iran agreeing to the complete, immediate and safe opening of the Strait of Hormuz. So ఆయన ట్వీట్లో ఏం చెప్పారంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిచిపెడతాం, మేము సిద్ధంగా ఉన్నాం, కానీ నేను ఏవైతే బలగాలని మోహరింపజేశానో ఆ సముద్ర మార్గంలో లేకపోతే ఇరాన్కి దగ్గరగా అక్కడ నేను మోహరింపజేసినటువంటి ఆ సైన్యాన్ని మాత్రం హోల్డ్ చేయమని చెప్పింది పాకిస్తాన్. సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ అండ్ అక్కడి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఈ ఇద్దరి రిక్వెస్ట్ మూలంగానే నేను చేస్తున్నానని చెప్తూనే ఇక్కడ లైన్ మెన్షన్ చేశాడు ఆయన. రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అగ్రీయింగ్ టు ది కంప్లీట్, ఇమీడియట్ అండ్ సేఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. వాళ్ళు దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేస్తాను, సేఫ్గా ఇమీడియట్గా ఓపెన్ చేస్తానని చెప్పడం మూలంగానే యుద్ధాన్ని 2 వారాల పాటుగా క్లోజ్ చేస్తున్నా. ఐ అగ్రీ టు సస్పెండ్ ద బాంబింగ్ అండ్ అటాక్ ఆఫ్ ఇరాన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 weeks. దిస్ విల్ బి డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్. అంటే ఇరుపక్షాల సీజ్ ఫైర్ ఇది, డబుల్ సైడెడ్. ఇరాన్ వైపు నుంచి మాపై దాడి జరగదు, లేదా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై దాడి జరగదు, మేము కూడా ఇరాన్పై దాడి చేయము. సో ఇట్స్ ఎ డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ అండ్ 2 weeks of period. The reason for doing so is that we have already met and exceeded all military objectives and are very far along with a definite agreement concerning long-term peace with Iran and peace in the Middle East. మేము ఇంతటి స్థాయిలో సైన్యాన్ని మాకున్నటువంటి బలగాలను మొత్తాన్ని మోహరింపజేసిన ఇప్పుడు ఎందుకు ఆపుతున్నానంటే నాకు శాంతి ముఖ్యం. ఇప్పుడు గుర్తొచ్చింది శాంతి, నాకు పీస్ ముఖ్యం. ఈ పీస్ మేకర్, ఈ పీస్ కోరుకునే వ్యక్తికి ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా జరగాల్సిన నష్టం జరిగిపోయి, ప్రాణాలు పోవాల్సినంత కోల్పోయి, ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్ రావాల్సినంత వచ్చి, ఎంతెందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదని చెప్తున్నా. ఆయన ఎక్కడో డిసిషన్ తీసుకుంటే మన దగ్గర టిఫిన్కి మనం 10 రూపాయలు అదనంగా కడుతున్నాం. గ్యాస్కి కొరత వచ్చింది. పెట్రోల్ బంకుల దగ్గర ఎప్పుడు పెట్రోల్ పంపుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా గంటల తరబడి పెట్రోల్ పంపుల దగ్గర నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి కారణమైన ట్రంప్ ఇప్పుడు మళ్ళీ శాంతి బోధకుడిగా శాంతి మాటలు వల్లిస్తున్నాడు. నేను శాంతి కోసమే, ఐ వాంట్ పీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, నాకు మిడిల్ ఈస్ట్లో శాంతి కావాలి, అందుకే నేను ఈ మాట వింటూ ఆగిపోతున్నాను అనేటువంటి మాటను మాట్లాడుతున్నారు ఆయన. అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ 10-point ప్రపోజల్ ఫ్రమ్ ఇరాన్. 10 షరతులతో కూడిన ఒక ప్రపోజల్ కూడా ఇరాన్ నుంచి వచ్చింది. అండ్ బిలీవ్ ఇట్ ఈస్ వర్కబుల్ బేస్డ్ ఆన్ విచ్ టు నెగోషియేట్. అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను, బట్ ఆన్ ది బేస్ ఆఫ్ నెగోషియేషన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది వేరియస్ పాయింట్స్ ఆఫ్ పాస్ట్ కంటెన్షన్ హ్యావ్ బీన్ అగ్రీడ్ టు బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇరాన్. But a 2-week period will be the agreement to be finalized and consummated. అంటే ఆ కండిషన్స్ దాదాపుగా అంగీకరించారు, బట్ ఈ 2 వారాలు కూడా కంప్లీట్గా అంగీకరించి వాటికి ఒక మార్గం ఎంచుకొని వాటిని తొలగింపజేసేదానికి నాకు ఆయనకి ఎంచుకున్న సమయం అని చెప్పుకొచ్చి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో రిప్రజెంటింగ్ ద కంట్రీస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్,
ఇట్ ఈస్ అ హానర్ టు హ్యావ్ దిస్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం క్లోజ్ టు రిజల్యూషన్. కొన్ని తరాల పాటుగా, కొన్ని ఏండ్ల పాటుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి, లేదు నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ఒక అన్సాల్వ్డ్ సొల్యూషన్ దొరికింది అని నేను ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారైనా. థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసిన ట్వీట్ ఇది. అట్ ది సేమ్ టైం వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. బేస్డ్ ఆన్ ద కన్వర్సేషన్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆఫ్ పాకిస్తాన్. సో సేమ్ ట్వీట్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన చేసిన ట్వీట్ని వైట్ హౌస్ కూడా ఒక అఫీషియల్ నోట్ ద్వారా విడుదల చేసింది. సో దీని ద్వారా అర్థమవుతున్న మాట ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ భయపడిపోయాడా అనే దానికంటే దాన్ని కూడా కప్పించుకోవడానికి ఆయన శాంతి బోధకుడిలాగా శాంతి సూత్రాలు, శాంతికి సంబంధించిన మాటలు వల్లిస్తున్నాడు. ఇన్ని రోజుల పాటు గుర్తురాదే శాంతి అనేది. ఇన్ని రోజుల పాటుగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడతాయి. ప్రపంచ దేశాల్లో అల్లకల్లమైన వాతావరణం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. చాలా భయంకరంగా అక్కడ దేశ ప్రజలు కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి మాటలు గుర్తురాలేదు. ఈరోజు శాంతి బోధకుల్లాగా, పీస్ మేకర్ లాగా పీస్ అంటూ మాట్లాడుతున్నాడు. మీరు చూడండి అక్కడ దాంట్లో ఒక లైన్లో ఉంది చాలా క్లియర్గా. సో ఐ వాంట్ ఏ పీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో అగ్రిమెంట్ కన్సర్నింగ్ లాంగ్ టర్మ్ పీస్ విత్ ఇరాన్ అండ్ పీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్ నేషన్స్లో పీస్ కావాలి. చూడండి, ఆయన చేసినటువంటి ఒక చర్య మూలంగా దుబాయ్లో దాదాపుగా భారతీయులు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. కొన్ని లక్షలాది మంది తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు వదిలేశారు. అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా తిరిగి ఒక్కొక్కరికి వెనక్కి తిరగాల్సి వచ్చింది. దుబాయ్ ఒక హెవెన్ నగరం కాస్త, ఒక స్వర్గధామం అనేటువంటి నగరం కాస్త ఇప్పుడు అక్కడ చాలా భయానకమైన పరిస్థితి నెలకొంది. ఏంటి ఆ పరిస్థితి? అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతున్నాయి. అక్కడ చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. అద్భుతమైనటువంటి టెక్ కంపెనీస్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయాయి. సామాన్య జనమంతా తిరిగి వెనకడుగు వేసి తిరిగి మళ్ళీ స్వదేశం వైపుగా బాట పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి ఒరిగింది ఏంటి? డొనాల్డ్ ట్రంప్కి మహా అయితే ఈ యుద్ధం కారణంగా ఓ 10,000 కోట్లు లేదా 20,000 కోట్లు, ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు అయి ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయి ఉంటాడు. కానీ డొనాల్డ్ ట్రంప్కి దాన్ని తిరిగి తోడడం చాలా ఈజీ. మళ్ళీ ఏదో దేశం పైన వాటి తలపై చేయబెడితే అయిపోద్ది. ఏమని? టారిఫ్ల పేరుతో ఆ దేశం పైన అని ఇంకే రకాల చర్యల పేరుతో ఓ దేశం పైన తలపై చేయి పెడితే అక్కడితో మ్యాటర్ క్లోజ్. టారిఫ్ పేరు మీద మనకు ఆల్రెడీ చేశారు. 50% నుంచి 75% వరకు టారిఫ్ భారత్పై పెంచాడు ఆయన. చైనాపై 200% చేశాడు. రష్యా పైన సుమారుగా 80% టారిఫ్ విధించాడు. ఇలా ఒక్కో దేశం పైన ఒక్కో రకమైన టారిఫ్ విధిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆయనకి మళ్ళీ తను లాస్ అయినటువంటి ఫైనాన్షియల్ లాస్ని తిరిగి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ దుబాయ్లో ఎంతటి భయంకరమైన వాతావరణం ఉంది, అటువైపు ఇరాన్లో ఎంత భయంకరమైన వాతావరణం ఉంది, సౌదీలో, బహ్రెయిన్, బెనామా లాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ లాంటి యొక్క వ్యక్తి సపోర్ట్ చూసుకొని, ఆయన మద్దతు చూసుకొని భయంకరంగా దాడిలో చాలా తీవ్రంగా నష్టపోయాయి. కానీ ఇప్పుడు వాటికి వచ్చిందేంటి? వాటికి ఒరిగేదేంటి? ఆఖరికి వస్తే ఇదంతా పీస్ అంటున్నాడు ఆయన. అగ్రిమెంట్ కన్సర్నింగ్ లాంగ్ టర్మ్ పీస్ విత్ ఇరాన్ అండ్ పీస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్. చూడండి, ఆయన లాంగ్ టర్మ్ పీస్ అంట. ఈ రోజు గుర్తుకొచ్చింది ఆయనకి శాంతి అనేది. బికాజ్ వాళ్ళ మాటలు వింటున్నారు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో మరి డొనాల్డ్ ట్రంప్ పైన ఇరాన్ ఇంపోజ్ చేసిన కండిషన్స్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ మాకు కూడా 10 కండిషన్లు వచ్చాయని చెప్పారు. చూడండి, అక్కడ మీకు హైలైట్ చేసి చూపిస్తుంది. దానిపైన చూడండి, డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్, the period of 2 weeks, this will be double sided ceasefire. The reason for doing is so that we have already met and exceeded all military objectives. సో 10 కండిషన్లు మాకు ఇరాన్ పెట్టినటువంటి మాటను కూడా ఈ ట్వీట్లో మీరు చూడొచ్చు. ఆ 10 కండిషన్లు ఏంటి అంటే, కంట్రోల్డ్ ప్యాసేజ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద ఇరానియన్ ఆర్మ్ ఫోర్సెస్. సో మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళండి, బట్ మేము కంట్రోల్ చేస్తాం, మేమే మీకు సాఫీగా రూట్ని ఇస్తాం, మీరు వెళ్ళడానికి అన్ని రకాలుగా మేమే సమకూరుస్తాం, బట్ అక్కడ ఆర్మ్ ఫోర్సెస్ మాత్రం ఇరాన్వి ఉంటాయనేది ఇరాన్ పెట్టిన ఫస్ట్ కండిషన్. దాట్ లీడ్స్ టు ఏ యూనిక్ ఎకనామిక్ అండ్ జియోపొలిటికల్ పొజిషన్. అది మాకు కొంత ఎకనామికల్గా అండ్ జియోపొలిటికల్ పొజిషన్గా కూడా కొంత గుర్తింపు తీసుకొస్తుంది. సో మేమే దాన్ని కంట్రోల్ చేస్తాం, మేమే మీకు అందరికీ సుగమమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం, బట్ వి విల్ కంట్రోల్ దాట్. అది ఫస్ట్ కండిషన్ డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ పెట్టిన దాంట్లో. తర్వాత ద నెసెసిటీ ఆఫ్ ఎండింగ్ ద వార్ అగేన్స్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. యుద్ధాన్ని అన్ని రకాలుగా ఆపేయాలి. తమకు సంబంధించిన మద్దతుదారుని హెజ్బుల్లా పైన, హమాస్ల పైన, హౌతీల పైన, అందరిపైన యుద్ధాన్ని ఆపాలనేది సెకండ్ కండిషన్. ద విత్డ్రాల్ ఆఫ్ యుఎస్ కంబాట్ ఫోర్సెస్. అంటే మీరు ఎక్కడైతే ఈ సముద్ర మార్గాల్లో ఉంచినటువంటి మీ సైన్యాన్ని, గల్ఫ్ కంట్రీస్లో మాపై దాడి చేయడానికి తీసుకొచ్చినటువంటి కమాండ్స్ని
అందరినీ కూడా వెనక్కి తీసుకెళ్ళాలి, మీరు ఇక్కడ మొత్తం శాంతి వాతావరణం నెలకొల్పాలనేది థర్డ్ కండిషన్. ఇక ఫోర్త్ కండిషన్ వచ్చేసి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సేఫ్ ట్రాన్సిట్ ప్రోటోకాల్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇన్ ఎ వే దట్ గ్యారంటీస్ ఇరాన్స్ డామినెన్స్ అకార్డింగ్ టు ద అగ్రీడ్ ప్రోటోకాల్. సో ఇరాన్ పైనే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ యొక్క ప్రోటోకాల్ ఇరాన్కే దక్కాలి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన ప్రోటోకాల్ ఇరాన్కే దక్కాలి, ఇరానే ముందుగా ఉండాలనేది వాళ్ళు కోరుకుంటున్నమాట. తర్వాత ఫుల్ పేమెంట్ ఆఫ్ ఇరాన్స్ డ్యామేజ్ అకౌంట్ ఎస్టిమేట్స్, మేము ఎంత తీవ్రంగా అయితే నష్టపోయామో, కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 12,50,000 కోట్ల రూపాయలు నష్టపోయామనేది నిన్నటి వరకు మనం ఒక స్టాటిస్టికల్గా విన్నాం. సో మరి రోజు వరకు ఎంత ఉందో తెలియదు. సో 12,50,000 కోట్ల రూపాయలు నష్టపోయాం కాబట్టి దానికి తదనుగుణంగా మేము తిరిగి పునరుద్ధరించడానికి, మా దేశాన్ని మళ్ళీ గతంలో మాదిరిగా యాజ్ యూజువల్ నడిపించడానికి మాకు ఆ డబ్బులు కూడా కావాలి. ఫుల్ పేమెంట్ ఆఫ్ ఇరాన్స్ డ్యామేజ్ అకార్డింగ్ టు ఎస్టిమేట్స్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, ద లిఫ్టింగ్ ఆఫ్ ఆల్ ప్రైమరీ అండ్ సెకండరీ శాంక్షన్స్ అండ్ రెజల్యూషన్స్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ది సెక్యూరిటీ కౌన్సిల్. సో రిజల్యూషన్స్ని, తర్వాత శాంక్షన్స్ని అన్నిటిని ఎత్తేయాలి. తర్వాత ద రిలీజ్ ఆఫ్ ఆల్ ఇరానియన్ ఎసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఫ్రోజన్ అబ్రాడ్, ఇరాన్కి సంబంధించినటువంటి సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఇంకేదైనా కంపెనీస్ వేరే దేశాల్లో ఉంటే వాటిపైనటువంటి బ్యాన్ని ఎత్తేయాలనేది ఒక కండిషన్గా ఉంది. ఇక ఫైనల్లీ ద రాటిఫికేషన్ ఆఫ్ ఆల్ దీస్ మ్యాటర్స్ ఇన్ బైండింగ్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్. ఇది కేవలం మాటల రూపేనే కాదు, ఒక అగ్రిమెంట్ రూపంలో మన ఇద్దరం జరుపుకోవాలి అనేది ఇరాన్ పెట్టిన కండిషన్. సో ఈ కండిషన్స్ అన్నిటికి కూడా డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నారంటే చూడండి, అక్కడ లైన్లో కనబడుతోంది, వీ హ్యావ్ రిసీవ్డ్ 10-point ప్రపోజల్ ఫ్రమ్ ఇరాన్ అండ్ బిలీవ్ ఇట్ ఈస్ ఎ వర్కబుల్ బేసిస్ ఆన్ విచ్ Iran to negotiate almost all of the various points of past contention have been agreed to the between United States of America and Iran. 10 కండిషన్లు ఉన్నాయి, కండిషన్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగానే ఉన్నాయి. బట్ మళ్ళీ మేము నెగోషియేట్ చేసుకోవాలి, దాంట్లో ఇంకా చర్చించాల్సిన చాలా ఉన్నాయి, దానికి 2 వారాల గడువు కోరుతున్నాను అంటున్నాడు. అంటే ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్గా యాక్సెప్ట్ చేస్తేనే ఈ కండిషన్స్ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ నెగోషియేషన్ జరిగే అవకాశం ఉంది. ముస్తఫా ఖమేనీ యాక్సెప్ట్ చేయాలి, పెజెస్కియన్తో చర్చలకు కూర్చొని పెజెస్కియన్తో మాట్లాడాలి. అక్కడ సయ్యద్ అబ్బాస్ అగార్చి ఈజ్ అ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ అబ్బాస్ అగార్చికి వార్నింగ్స్ కూడా గతంలో కన్సిడర్ చేయాలి. అన్నిటినీ కన్సిడర్ చేస్తేనే యుద్ధానికి నెగోషియేట్ అయిపోయి క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇంకో ట్వీట్ చూపిస్తున్నాను మీకు నేను, ఎవరైతే యుద్ధం ఆగిపోవాలని రిక్వెస్ట్ చేశారని ఆ పాకిస్తానీ ప్రధాని ట్వీట్ చూపిస్తున్నాను మీకు. మరి వాడు ఏం చేశారు ఆ ట్వీట్లో చూస్తే, స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అబ్బాస్ అగార్చి ట్వీట్ ఇది, అబ్బాస్ అగార్చి ట్వీట్ ఇది, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అగార్చి స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. సో ఈ 10 కండిషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఐ ఎక్స్ప్రెస్ gratitude and appreciation for my dear brothers, Prime Minister of Pakistan Shehbaz Sharif and Field Marshal Munir for their tireless efforts and to end the war in the region. In response to the brotherly request of PM Sharif in his tweet and considering the request by the US for war negotiations based on its 15-point proposal as well as announcement by Portus about acceptance of the general framework of Iran's 10-point proposal as a basis for negotiations, I hereby declare on behalf of Iran's Supreme Nation Security Council, if attacks against Iran are halted and our powerful armed forces will cease defensive operations. మీరు కనుక మాపై యుద్ధాన్ని డైరెక్ట్ అటాక్ని కనుక ఆపేస్తే మేము కూడా ఆపేస్తున్నాం అనేటువంటి మాటని దాంట్లో మెన్షన్ చేశారు. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 weeks, safe passage through the Strait of Hormuz will be possible by a coordination with Iran's armed forces and with due consideration of technical limitations. మీకు అనుమతిస్తున్నాం వెళ్ళిపోండి, కానీ మేము మాత్రం దాన్ని మా కంట్రోల్లోనే మా సెక్యూరిటీలోనే ఉంటుందనేది అటు ఇరాన్ సయ్యద్ అబ్బాస్ అగార్చి నుంచి కూడా ఆ యుద్ధం 2 వారాల పాటుగా ఆగడానికి రెస్పాన్స్గా వచ్చిన ట్వీట్. సో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు దీనిపైన, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job.
and people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years. రైట్. సో 14 days ఆఫ్ సీజ్ ఫైర్ కొనసాగుతుంది అంటున్నారు. సో ఇరాన్లో కూడా కాల్పులు ఆగిపోయాయి. ఇరాన్లో ప్రజెంట్ ఈ డెడ్ లైన్ గడిచినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు. అమెరికా ఎటువంటి యాక్షన్ లేదు, ఇరాన్ కూడా ఎటువంటి యాక్షన్ లేదు. సో సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతోంది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో పీస్ నెలకొంది. సో దీని ప్రభావంతో ప్రపంచ దేశాలు కూడా కొంత శాంతి పాటించే అవకాశం ఉంది, సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు మనం చూసినటువంటి ప్రతిదీ కూడా కొంత కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. సో అటు ఆయిల్ హైక్స్ కానీ లేకపోతే ఇంకితరాతవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో కొన్ని కండిషన్స్ పెట్టింది, ఆ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. సో ఇక్కడ లైవ్ అప్డేట్ ఇన్ఫోనిక్స్ నాట్ 50 Pro అనే కామెంట్ వచ్చింది మన లైవ్లో. దాంట్లో 2 వారాల పాటు కాల్పుల విరమణ, మా టైం 2:35 AM మేము ఇరాక్లో ఉన్నాం ఇప్పుడు మాకు ఇక్కడ కాల్పులు లేవు, మాపై యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ అనేది ఒక కామెంట్ చేశారు. మేబీ హీఈస్ వాచింగ్ ఫ్రమ్ ఇరాక్. ఆయన మన తెలుగు వారు అక్కడి నుంచి చూస్తున్నట్టుగా ఉన్నారు. సో వార్ ఇన్ ఇండియా, వీఆర్ ఇన్ ఇండియా, టైమ్ ఈజ్ 6:30 AM అంట. ఆఫ్ కోర్స్ సో ఆల్రెడీ 6:30 అవుతుంది ఇండియాలో. సో యాజ్ అవర్ టైమ్ లైన్ 5:30 ఎర్లీ మార్నింగ్ 5:30కి మన కాలమానం ప్రకారంగా డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి గడువు ముగిసింది ఇరాన్ పైన. సో ఆ గడువు ముగిసిన వెంటనే అంతకంటే మునిపే ఆయన ఒక ట్వీట్ చేసి మేము ఇంకా గడువు పెంచుతున్నాము, 2 వారాల పాటుగా యుద్ధాన్ని ముగిస్తున్నామని చెప్పుకొచ్చారన్న. సచ్ ఎ గుడ్ థింగ్. నిజంగా ప్రతి ఒక్కరం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే. సో ఇండియా, చైనా, రష్యా, ఈ దేశం ఆ దేశం అని కాదు, గ్లోబల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ అహంకారాన్ని ప్రదర్శించిన, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా గతంలో ఆయన పాస్టింగ్ అని వదిలేసి ఇప్పుడు యుద్ధాన్ని ముగింపడం అంటే ఒక 2 వారాల పాటుగా సీజ్ ఫైర్ని కొనసాగించడం, ఆ తర్వాత నెగోషియేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం, డెఫినెట్గా షరతులన్నీ ఓకే ఉన్నాయని రకంగా చెప్పుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. నిజంగా ఒక మంచి విషయం. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు ఇండియా ఆల్సో. సో మనకు ఇప్పుడు త్వరలోనే గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి, ఇంకోటి జరగబోతున్న విషయం చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. సో ఇరాన్పై అటాక్స్ని కూడా ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇరాన్ కానీ ఇక్కడ ఇరాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఈ మాటల్ని కూడా నమ్మడం లేదు అనేటువంటి మాటని కూడా వినిపిస్తోంది. కొన్ని మిసైల్స్ని, డ్రోన్స్ని కూడా అక్కడ మోహరించి ఉంచింది. కానీ ఫైనల్లీ హౌఎవర్ ఎవరు ఇనిషియేట్ చేసినా, ఎవరు హోస్ట్ చేసినా, ఎవరు మధ్యవర్తం వహించినా యుద్ధం మాత్రం ఆగిపోయింది, శాంతి నెలకొల్పడం మాత్రం మొదలైంది. ఒకసారి బిఫోర్ ఐ కంటిన్యూ, షెహబాజ్ షరీఫ్ ట్వీట్ కూడా ఉంది. షెహబాజ్ షరీఫ్ ట్వీట్ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు? షెహబాజ్ షరీఫ్ ట్వీట్ ద్వారా డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఫర్ పీస్ఫుల్ సెటిల్మెంట్ ఫర్ ద ongoing war in the Middle East are progressing steadily, strongly and powerfully with the potential to lead to substantive results in near future. To allow diplomacy to run its course, I earnestly request President Donald Trump to extend the deadline for 2 weeks. Pakistan in sincerity request the Iranian brothers to open Strait of Hormuz for corresponding period of 2 weeks as a goodwill gesture. We also urge all warning parties to observe a ceasefire everywhere for 2 weeks to allow diplomacy to achieve conclusive termination of war in the interest of long-term peace and stability in the region. నేను ఇక్కడ డైరెక్ట్గా పాకిస్తాన్ ఏదో ఇనిషియేట్ చేసి డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడని చెప్పి నేను మాత్రం అనుకోను. సరే యుద్ధం ఆగిపోయింది, 2 వారాల పాటుగా సీజ్ ఫైర్ ఉంది, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ అండ్ అందరికీ ఇది ఒక మంచి విషయమే, గుడ్ న్యూస్. అందరం కూడా మంచిగా ఒక రకంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషనే. ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆఫ్ కోర్స్, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తే ఇప్పటికీ మనకి ఏం ఆగడం లేదు. బట్ ఇంకా ఎక్కువగా మనకి గ్యాస్ సప్లైస్ కానీ ఆయిల్ సప్లైస్ కానీ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే ఇండియా కూడా ఇట్స్ బిగ్గెస్ట్ న్యూస్. కొంత ఆయిల్ ప్రైజెస్ హైక్ అవడం ఆగిపోతాయి, గ్యాస్ కూడా అనుకున్న రేట్లో ఎక్కువగా మళ్ళీ, ఎందుకంటే 3 months వరకు మనకి మాత్రం రిజర్వ్స్ ఉన్నాయి, ఆ తర్వాత లేవనే రకం కూడా మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి సో మనం మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు, అంతా కూడా సెటరేట్ అయిపోద్దని. కానీ ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే షెహబాజ్ షరీఫ్ చెప్తే డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్ చేసి యుద్ధాన్ని ఆపాడు అని అంటే నేను మాత్రం వ్యక్తిగతంగా అంగీకరించను, అది జరిగిందేమో అనుకోను. ఎందుకంటే పాకిస్తానే డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వింటుంది ప్రతిదానికి. డొనాల్డ్ ట్రంప్ కాలికిన చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ అనేది.
సో డొనాల్డ్ ట్రంపే ఇటు షెహబాజ్ షరీఫ్ చేత ఈ ట్వీట్ చేయించాడు. ఎందుకు ఈ మాట అంటారంటే సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ మీ దగ్గర చేతిలో గూగుల్ ఫోన్ కనుక ఉంటే స్మార్ట్ ఫోన్లో గూగుల్ సెర్చ్ చేయండి. షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్లో ఓ ట్వీట్ ఎలా ఉందనంటే డ్రాఫ్ట్ మెసేజ్ కూడా ఉంది. అంటే ఆయన మరి గూగుల్ ఏని అడిగి ట్వీట్ చేశాడా లేదా ఆయన దగ్గర ఎక్స్పర్ట్స్ మిస్ అయ్యారా ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక అంశం మాత్రం ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది. ఏమని? ఒక డ్రాఫ్ట్ మెసేజ్ అనేది కూడా సర్క్యులేట్ అవుతుంది. ఆ డ్రాఫ్ట్ మెసేజ్లో ఏముంది? సో ఆయన ఏది చేసిన దాంట్లో పైన యాజ్ టీజ్గా ఎవరో పంపిస్తే అదే పోస్ట్ చేసినట్టుగా ఉంది అక్కడ. సో ఏంటంటే పైన డ్రాఫ్ట్ మెసేజ్ ఫ్రమ్ మెసేజ్ టు పాకిస్తాన్ పిఎం టు అమెరికా అని చెప్పి డ్రాఫ్ట్ మెసేజ్ అని కనబడుతోంది. అంటే ఆయనకి డొనాల్డ్ ట్రంప్ పంపిస్తేనే ట్వీట్ చేశారనే రకంగా ట్రోల్ అవుతోంది. సో ఆ ట్రోల్ ఏంటంటే మీకు ఆ ఫోటో కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తారు ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్. సో ఆ ట్రోల్ ఏంటంటే రైట్ పీసీఆర్ మీకు సెండ్ చేశాను నేను. రైట్ ఆ ట్రోల్ ఏంటంటే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ షెహబాజ్ షరీఫ్కి ట్వీట్ చేస్తే షెహబాజ్ షరీఫ్ ఆ ట్వీట్ని కాస్త ఇటువైపు కొంత పంపించాడు డైరెక్ట్గా మళ్ళీ. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ని ఇటు షేర్ చేశాడు అనేది వినిపిస్తున్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఏం చేశాడు షెహబాజ్ షరీఫ్కి మరి? సో షెహబాజ్ షరీఫ్ దాన్ని ఎలా షేర్ చేశాడు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను లైవ్లో మీకు నేను. సో ఆ ట్వీట్ వెనుక ఈ సీజ్ ఫైర్ వెనుక అమెరికానే కారణం. అమెరికానే ఈ సీజ్ ఫైర్కి పాకిస్తాన్ చేత ఈ రకంగా ఇనిషియేట్ చేయించింది. సో పాకిస్తాన్ ఇనిషియేట్ చేసినటువంటి విధానాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టుగా మళ్ళీ అమెరికా నటించింది. నవీన్ మీకు వేసాను ట్వీట్ చూడండి. రైట్ ఆ ట్వీట్ మీకు చూపిస్తున్నాను. సో ఆ ట్వీట్లో ఇది ఆ ట్వీట్. సో డ్రాఫ్ట్ మెసేజ్ అని ఉంది చూడండి కింద. డ్రాఫ్ట్ మెసేజ్ పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్ షెహబాజ్ షరీఫ్. ఆయన ట్వీట్లోనే ఆయన ఏమని పోస్ట్ చేశాడు? ఇలా సేమ్ పైన కింద ట్వీట్ చూడండి. పైన ఒరిజినల్గా ఎడిట్ చేసిన ట్వీట్ అది. అంతకంటే ముందు ఇది డ్రాఫ్ట్ ఏంటి? పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్. సో పాకిస్తాన్ ఈ రకంగా మెసేజ్ చేయాలి ఎక్స్లో. సో ఇది ట్రోల్ అవుతోంది. సో పాకిస్తాన్ ఇట్స్ నాట్ ఎంత పెద్ద ఎఫిషియంట్ పెద్దగా ప్రపంచ దేశాల యుద్ధాన్ని ఆపగలిగే శక్తి సామర్థ్యం అంత పెద్ద కట్టలు కట్టేది ఏం లేదు వాళ్ళు. బట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే పాకిస్తాన్కి పంపించి ఈ ట్వీట్ పెట్టరా విధవా, ఈ ట్వీట్ పెడితే నేను కూడా ఎంకరేజినట్టుగా చెప్తా, సో యుద్ధం కొన్ని రోజుల పాటుగా ఆపేద్దాము అన్నట్టుగా ఆలోచించి ఈ ట్వీట్ పెట్టించి ఉంటాడు. సో ఎందుకంటే బికాజ్ ఆయన కూడా నాటో దేశాల్లో నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆయన కారణంగానే ఆపేసిందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఆయనే ఈ ట్వీట్ పంపించి ఆయనే ఈ ట్వీట్ చేయమని చెప్పి మళ్ళీ దాన్ని అంగీకరించినట్టుగా ఓ కలరింగ్ ఇస్తున్నాడు అనేది ట్రోల్ అవుతోంది. సో వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రోల్ ఆర్ ఎనీథింగ్, బట్ వ్యక్తిగతంగా షెహబాజ్ షరీఫ్ లాంటి వ్యక్తికి బికాజ్ మన ఇండియా పాకిస్తాన్ వార్లో చూసాం కాబట్టి వీడికి అంత సీన్ లేదు అనే విషయం మాత్రం అర్థమవుతుంది. చూడండి ఇక్కడ డ్రాఫ్ట్ మెసేజ్ ఏమని? పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్ diplomatic efforts for peaceful and settlement of the ongoing war in the Middle East are progressing steadily, strongly and powerfully. Same tweet but పైన డ్రాఫ్ట్ అని మాత్రం ఉంది. పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్. ఇదెందుకు? చేసేది నువ్వు కదా, ఆ డ్రాఫ్ట్ పైన టైటిల్ ఎందుకు? సో సమ్వన్ హ్యాస్ సెంట్ ద సేమ్ మెసేజ్ ఆయన ట్వీట్లో పెట్టమని చెప్పి తర్వాత పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసింది. బట్ హవెవర్ పాకిస్తాన్ మాత్రం ఇనిషియేట్ చేసిన రకంగా పోర్ట్రే అవుతోంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ యుద్ధం మాత్రం 2 వారాల పాటుగా ముగిసింది. సో యుద్ధం 2 వారాల పాటుగా ముగియడంతో మీ అభిప్రాయం ఏంటి? దానిపైన కామెంట్ చేయండి.